వీళ్ళందరూ నాదస్వరం వాయించే పిల్లలు, ఆ కమ్యూనిటీ వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత 2 పూట్ల సాధన అవుతుంది. సో ఆడపిల్లలు ఇందాక నేను చెప్పాను 75 మంది ఉన్నారని, అందరూ కలిపి వీళ్ళు సీనియర్ పిల్లల్ని కూర్చోపెట్టారు. చోట్లేక కొంతమందిని ఇక్కడ కూర్చోపెట్టడం జరిగింది. అందుకని పిల్లలు వాయించింది ఒక్కసారి అయ్యో తప్పకుండా ప్రేక్షకులందరికి. అమ్మాయిలు నాదస్వరం వాయిస్తున్నారు, చూపించండి ఒకసారి. అమ్మాయిలు బిల్డింగ్ లేదు, ఓన్లీ ఫుడ్ ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు. బిల్డింగ్ కూడా బిల్డింగ్ రెంట్ తీసుకున్నారు, దొరకట్లేదు. కంచి స్వామివారు ఇక్కడ కొంతకాలం ఉండిపోయారట. అందుకని ఇక్కడ పిల్లలకి ఏదైనా చేయాలని ఏవో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంత బాగా వాయిస్తున్నారండి. మనకి ఇక్కడ మీరు డోలు చూసారు, నాదస్వరం చూసారు. డోలు చప్పుడు ఎక్కువ అవుతుంది కదా, అందుకని దాన్ని నేర్చుకునే ముందర దంత్రం అన్నది తయారు చేసుకుంటారు. ముందు వాళ్ళు బిగినర్స్ దాని మీద ప్రాక్టీస్ చేస్తారా? సరే ఎలా వాయిస్తారు ఒక్కటి వాయించి చూపించండి ఒక తాళం. ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. 10th లో స్కూల్ టాపర్ కింద వచ్చి ఈ అబ్బాయి 10th లో స్కూల్ టాపర్ అట. ఇక్కడ ప్లస్ ఏ అవార్డు వచ్చింది చిన్న నీకు? అమ్మా షైనింగ్ అవార్డు. ఓకే, అదే సంగతి. ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. అద్భుతం. అంటే ఇప్పుడు మీరు నేర్చుకోవడం వల్ల మీ ఫ్యూచర్ బాగుంటుందని గట్టిగా నమ్ముతున్నారా? మనం కంచి మఠం వాళ్ళు నడుపుతున్న కంచి కామకోటి పీఠం వాళ్ళు, మీరు పొద్దున్న అక్కడ చూసింది సాంప్రదాయ పాఠశాల ఆడపిల్లలకి. ఇదేంటంటే ఓన్లీ బ్రాహ్మణులకే కాకుండా మన ఇంటిగ్రేటెడ్ పాఠశాలల తరఫు నుంచి నాయ బ్రాహ్మణులకి, మంగళ కమ్యూనిటీ వాళ్ళకి చదువుతో పాటు స్కూల్తో పాటు
అక్కడ పిల్లలకి ఇచ్చినట్టే ఇక్కడ కూడా అన్ని ఫెసిలిటీ తోటి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టి మగ పిల్లలకి విడిగా ఆడపిల్లలకి విడిగా ఇక్కడ స్కూల్ నడుపుతున్నాం, పాఠశాల నడుపుతున్నాం. వీళ్ళు రెగ్యులర్ గవర్నమెంట్ స్కూల్ కి పొద్దున్న వెళ్తారు, మధ్యాహ్నం వచ్చేస్తారు. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం భోజనాలన్నీ మనమే చూస్తాము. ఇది కూడా మొత్తం ఉచితంగానే చేస్తున్నాం, ఏది పిల్లల దగ్గర మనం తీసుకోవట్లేదు. వాళ్ళ మెడికల్ కేర్, దీంతో పాటు వాళ్ళకి అడిషనల్ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ రెగ్యులర్ ఎడ్యుకేషన్తో నాదస్వరంతో పాటు మూలిక వైద్యం అనేది వాళ్ళ కుల వృత్తి కూడా నేర్పించడం జరుగుతోంది. ఇదే కార్వేట్ నగరంలో ఈ నాయబ్రాహ్మణ పాఠశాల పెట్టినది మేము స్టార్ట్ చేసినప్పుడు 5గురే ఉండేవారు మేడం. ఇప్పుడు ఇంచుమించు 150 మంది మగపిల్లలు, 75 మంది ఆడపిల్లలు ఉన్నారు. అన్ఫార్చునేట్ గా ఈ ఊళ్ళో పెద్ద బిల్డింగులు దొరకట్లేదు, అద్దెకి తీసుకుందామన్నా కొందామన్నా నేల దొరకట్లేదు. కానీ ఈ ఊళ్ళోనే ఈ పాఠశాల చేయాలి అన్నది ఒక రీజన్ ఉంది. ఎందుకంటే పరమాచారి వారు ఇక్కడికి వచ్చి 71లో ఒక 10 నెలలు ఇక్కడ ఉండి వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాతే ఊరు డెవలప్మెంట్ అయింది. నీళ్లు కూడా ఉండేవి కాదు, కానీ వచ్చింది. అది అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ఊళ్ళో ఒక భ్రమ వచ్చింది, ఏది మొదలు పెట్టినా మూసుకుపోతుంది, డెవలప్మెంట్ ఉండదు అన్నది. సో మేము ఇది మళ్ళీ 2016లో ఇది మొదలు పెట్టినప్పుడు ఇద్దరు స్వామివారు, జయేంద్ర స్వామివారు, విజయేంద్ర స్వామివారు ఇద్దరు ఈ ఊరు వచ్చి ఒకరోజు 3 కాలాలు పూజ చేయడం జరిగింది. దాని తర్వాత అయ్యో ఈ ఊరు కూడా డెవలప్ చేయాలి మనం, పరమాచారి అంత ఇదిగా వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు అని చెప్పి ఈ పాఠశాల పెట్టడం. క్రమేపీ ఇప్పుడు మనుషుల అడ్మిషన్కి లాస్ట్ ఇయర్ ఒక 40 మందికి నేను ఇవ్వలేకపోయాను, చోట్లేక. ఇప్పుడు మగపిల్లలు 3 బిల్డింగుల్లో ఉన్నారు, ఆడపిల్లలు 2 బిల్డింగ్లో ఉన్నారు. సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ప్రాబ్లం అవుతుంది మాకు. అందుకని చెప్పి ఎక్కడైనా పెద్ద బిల్డింగ్ అన్నా నాలన కొండానికో లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏదైనా వీలైతే తెలియదు ఎక్కడి నుంచి ఎలా వస్తుందని మా ప్రయత్నం అయితే చేస్తున్నాము. దీంతో పాటు 2 ఏళ్ల క్రితం ఇదే ఊళ్ళో మీ లోపల అది కూడా చూద్దరు కానీ, అంటే మనం అన్ని బిల్డింగ్లు వెళ్ళలేం కనుక ఇక్కడికే రప్పించాను. కుంభకార పాఠశాల, శ్రీ కంచి కామకోటి ప్రజాపతి కుంభకార పాఠశాలను మొదలు పెట్టడం జరిగింది. అందులో ఇప్పుడు ఒక 20 మంది విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళు వాళ్ళ కుల వృత్తి మన ఇది మట్టి పాత్రలన్నీ చేస్తూ అవి నేర్చుకుంటూ స్కూల్కి అది వెళ్ళి వస్తారు. సో మనం లోపలికి వెళ్ళి ఈ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, ఆ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అన్నది మీరు వచ్చి చూసి ప్రేక్షకులు చెప్తే అందరికి రీచ్ అయితే అందరూ సపోర్ట్ తోటి ఇంకా పిల్లలందరికీ మనం చేయొచ్చు. ఇక్కడ ఉందంటే పిల్లలందరూ ఇక్కడ వాళ్ళు తయారు చేస్తున్నారు మూలిక వైద్యాల్లో, నాటు వైద్యం వాళ్ళన్నీ హోమ్ రెమెడీస్ అంటారు. ఇది ఆవాల పొడి చూడండి, నోట్లో వేసుకొని దేనికి వాడతారు, బెడ్ వెట్టింగ్ ఆపడానికి. వేడి చేస్తుంది యాక్చువల్లీ ఆవు పొడి. అదే బెడ్ వెట్టింగ్ అంటే దాంట్లో ఇంకేవో కలుపుతారు. తీగా ఉందండి. ఓకే ఓకే. అలాగే ఇప్పుడు ఇది నేను వేసుకున్నాను, నాకు కఫం వస్తుంది, దగ్గు వస్తుంది అని అల్లంతో తయారు చేసినది. సో ఇవన్నీ న్యాచురల్. దా చెప్పుమ్మా, న్యాచురల్. వీళ్ళు ఇవన్నీ తయారు చేస్తున్నారు. వీళ్ళు లోపలికి వెళ్ళిపోండి. శిలాజిత్ పౌడర్ అని చెప్పి బాడీలో ఓవర్ హీట్ అవుతుంది కదా, ఆ ఓవర్ హీట్ అయినప్పుడు బాడీలో ఉష్ణ అంతా తీసేసి నార్మలైజ్ చేయడానికి అన్నమాట. ఇవి నేచురల్ గానే మీరు చేస్తున్నారు. ఇవన్నీ నేర్పడానికి కూడా ఈ రోజుల్లో మనుషులు లేక పెద్దావిడ ఆ ఫ్యామిలీలో ఉన్న పెద్దావిడ ముసలావిడ వచ్చి వారానికి ఒక రోజు వచ్చి ఇక్కడ క్లాస్ తీసుకుని వెళ్తుంది. అంటే ఇట్స్ డైయింగ్ ఆర్ట్. రైట్ రైట్. మంత్రసాన్లు పూర్వం ఉండేవాళ్ళు, మసాజులు చేసేవారు. పిల్లల్ని డెలివరీలు అయ్యాక ఎక్కడ వాటికి కరెక్ట్ గా ఉండాలి అన్నది చెప్పేవారు. అవన్నీ ఇప్పుడు ఎవరికి తెలియటం లేదు. ఈ కాలం ఎంతసేపు యాంటీబయాటిక్ ఇవి వెళ్ళిపోతున్నారు కనుక మళ్ళీ పిల్లలకి ఓహో.